సంవత్సరాలు పనిచేసినా కానీ ఒక్క బిల్లు కూడా మేము కనీసం ఒక బోర్ బాగా చేసిన బిల్లు కూడా తీసుకోలేదు సార్. మేము అన్నీ చేసుకుంటూ అన్ని ఎంబొక్కులు రాసుకుంటూ ఎంబొక్కులు ఆడ పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు మా ఎంబొక్కులు అట్టే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఆ గ్రాంట్ని వదిలిన తర్వాత మేము చేసుకున్న డబ్బులు కూడా తీసుకున్నాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో మా బిల్లులు కానీ మా సిమెంట్ రోడ్లు కానీ ఏ పెండింగ్ బిల్లులు కానీ అన్ని కంప్లీట్గా ఇచ్చేసాం సార్. మా పంచాయతీల దరిదాపులు 15, 5, 20, ఒక 10-30 లక్షల సిమెంట్ రోడ్డు వేసినాము. 30 లక్షల సిమెంట్ రోడ్డు వేసినాము. ఇంకా 30-40 లక్షల సిమెంట్ రోడ్లు అవసరమైన ఎమ్మెల్యే గారితో కూడా మేము అడుగుతున్నాము. కానీ ఎమ్మెల్యే గారు కూడా మంచిగానే స్పందిస్తాడు, మమ్మల్ని బాగానే గౌరవిస్తాడు. ఆఫీస్కి అడిగిపోయినా ఆయన మా ఊర్లోకి వచ్చినా మంచిగానే చూస్తాడు. మాకు ఏ పని ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ఫోన్ చేసినా లేదా కలిసినా చేసి పెడతాడు. ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ అయితే మాకు మంచిగానే అన్ని దగ్గరుండి మాకు ఏ అవసరం వచ్చినా చూసుకునేకి మంచిగానే ఉంటారు సార్. మీరు సర్పంచ్గా ఉన్నారు, మరి ఇప్పటి వరకు మీ గ్రామానికి ఏం చేశారు? మీరు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక పబ్లెట్పల్లి పంచాయతీలో మెయిన్ విలేజ్ పబ్లెట్పల్లి 10 లక్షల సిమెంట్ రోడ్ వేయించా. పక్కన గోనువారపల్లి 15 లక్షల సిమెంట్ రోడ్ వేయించాం. దాని పక్కన వలస దెబ్బల ఒక 5 లక్షల సిమెంట్ రోడ్ వేసాం. నా పరిధిలో ఈ ఊర్లో 2 సంవత్సరాలు నీళ్ళు లేక పూర్తిగా ఎండిపోయి కరువు వచ్చి వైసీపీ గవర్నమెంట్లోనే ఒక బోర్ వేసా. బ్రహ్మాండంగా నీళ్ళు పడి పుష్కలంగా నీళ్లు గడుచున్నాయి. పోతే నా పరిధిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినా ఇప్పుడే చేసినా కానీ అంతకుముందు చేసింది అయితే నేను ఏం చెప్పాను సార్ చేయకుండా వాళ్ళు ఇవ్వలేదు, నేను చేయలేకపోయాను. ఏం చేయలే. వైసీపీ గవర్నమెంట్లో సర్పంచ్గా ఉన్న 3 సంవత్సరాలు నేను ఏం చేయలే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 లక్షల సిమెంట్ రోడ్లు వేపించినాము. ఎమ్మెల్యేగా గెలిచిన అమ్మంటే అదే నెలలోనే మంచి బ్రహ్మాండంగా బోర్ వేయించను. బోర్లో మంచి వాటర్ పని ఇప్పుడు ఊరంతా పుష్కలంగా నీళ్ళు నడుస్తున్నాయి. ఆ తర్వాత ఏం కావాలన్నా కానీ ఇమ్మీడియట్లీ సార్ నాకు ఊరికి పలానా కావాలి పంచాయతీకి ఇప్పుడు నాకు ఎమ్మటెమ్మటే 2 సంవత్సరాలు 30 లక్షల సిమెంట్ పనులు ఇచ్చాను. రోడ్లు వేసుకున్నాము. ఇంకా ఒక 10-30 లక్షలు అయితే కంప్లీట్ అయిపోతుంది సార్ అని అడుగుతున్నా. సరే తేప వేసుకుందాలని కూడా చెప్తున్నాడు. మాకైతే ఇప్పుడైతే ఈ విధంగా 5 సంవత్సరాలకి నేను నడిచింటే అంటే ఈ రకంగా డబ్బులు ఇస్తూ మాకు పనులు చేయించుంటే ఈ ఊరు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది సార్. 3 సంవత్సరాలు కుంటుపడిపోయింది కాబట్టి ఇప్పుడే మేము దాన్ని కవర్ చేసుకుంటూ అభివృద్ధికి తోడ్పడి చేస్తున్నాం సార్. ఇప్పుడు మరి ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి మేజర్గా అర్జెంట్గా చేయాల్సింది? మాకు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ లేదు సార్. అది నేను ఇప్పుడు 2-3 సార్లు కూడా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేస్తుండా. ఇతాప ఎంపీ గారి గ్రాంట్లో పెట్టిద్దాం అది ఇదని చెప్తాడు. ఎమర్జెన్సీగా మాకు నేను గవర్నమెంట్తో ఇప్పుడు చాలాసార్లు నేను కంప్లైంట్ పెట్టున్నా. ఈ మాకు నిధులలో అందుబాటులోకి రావట్లేదు. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కావాలి మాకు. ఇంతకుముందు నడిచింది సార్, అది ఫెయిల్. వైసీపీ గవర్నమెంట్ చేశారు మా ఊరు కూడా. పంచాయతీలు చేస్తే అది ఫెయిల్. ఒక బోరు పనిచేయలే, వాళ్ళు వేసిన ఒక పైప్ పనిచేయలే. ఆ నీళ్ళు అసలు ఊర్లకు కూడా రాలే. వేస్ట్గా 18 లక్షల రూపాయలు రేట్లో పడేసిండ్రు. అది వైసీపీ గవర్నమెంట్ చేసింది. అది ఎత్తిపోయింది. ఆ పథకం లేదు అసలు. అది ఎత్తిపోయిన తర్వాత నేను మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన అమ్మటే నేను బోర్ వేయించి ఊరిలో ఇబ్బంది లేకుండా నీటి కొరత తీరుతున్నాను సార్. అది ఇప్పుడు మరి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఎంతో కష్టపడి పనిచేశారు, పార్టీ గెలుపుకు కృషి చేశారు, మరి పార్టీని గెలిపించారు. ఇప్పుడు మరి గెలిచిన తర్వాత మీలాంటి కార్యకర్తల యొక్క సమస్యలు మీరు చెప్పేది వింటున్నారా? మా పంచాయతీల వరకు అయితే ఎటువంటి ఇదేం లేదు సార్. ఎప్పుడు ఒక లైన్లోనే నడుచుకుంటాము, అన్నమాట రెండుకుంటాము. 4 ఊర్లైనా సరే ఆ పార్టీ అవసరాలు వచ్చినప్పుడు అందరం సంసిద్ధిగా పనిచేసి అందరం ఇబ్బంది లేకుండా ఒక దమ్ము నడుచుకుంటాం. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, పాలన ఎలా ఉంది, ఏం చేసింది చెప్పండి. వాళ్ళు చెప్పింది చేసింది సార్. మాకైతే ఇటువంటి పర్వాలేదు అనేది అనిపించలే. సూపర్ 6 6 పథకాలు ఇచ్చింది కదా, ఏది మాకు అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు రైతు భరోసా మేము 5 మంది అన్నదమ్ముళ్ళమి, మా నాన్నగారు పోతే మేము 3 అన్నదమ్ముళ్ళకి మా నాన్నకి 4 రైతు భరోసా వస్తుంది. సుఖీబాబా ఇటాలన్నీ మేము వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ మాకు ఇచ్చిందో అన్ని పొందుతున్నాం. గ్యాస్ సిలిండర్లు మాకు ఎన్ని ఇచ్చామని అన్ని మాకు వచ్చింది. ఇప్పుడు అంతా మార్పే కదా సార్. ఏముంది సార్ అప్పుడు మేమంటే ఏమి మార్పు
ఇది ఫలాంది ఇది ముందుకెళ్ళింది అనే సూచన ఇదేం లేదు కదా మాకు. మేము మండల స్థాయి లేదు, మేము తిరుగుతున్నాము, జిల్లా స్థాయిలో చూస్తున్నాము. వైసీపీ గవర్నమెంట్ 3 సంవత్సరాలలో నేనే సర్పంచ్గా ఉన్నా కదా, ఏం చేసినా నా తరపునే చేయాలి కదా. ఆ కాంట్రాక్టర్ ఆ పార్టీ కూడా చేసింది లేదు, నేను చేసింది లేదు. వాళ్ళు ఇస్తే కదా సార్ మీరు, వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు, మేమేమి చేయడం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినా ఈ 2 సంవత్సరాలని నేను చెప్తున్నాను 30 లక్షల సిమెంట్ రోడ్ వేసినాము. ఊర్లో యాడ ఇబ్బంది లేకుండా నీళ్లు నడుపుతున్నాము, బోర్లు వేసినాము, బోర్లలో బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. ఊరికి ఎటువంటి నీటి సమస్య లేకుండా మేము చూసుకుంటున్నాము. అన్ని విధాలు బాగానే ఉంది. మాకు ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ఫలాన్ని మీకు ఇస్తున్నామని అన్నీ మాకు వస్తుండే, మేము బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నామని మేము పబ్లిక్లో కూడా చెప్పుకోగలుగుతాం సార్. సూపర్ సార్. మరి ఇప్పుడు 2 సంవత్సరాల పాలన అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మరి త్వరలో స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? మరి ప్రజల్లో మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం పింఛన్లు ఆపేస్తుంది. పింఛన్లు ఆపేసింది అంటే వితంతు పింఛన్లు ఆపింది, వికలాంగ పింఛన్లు ఆపింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో వితంతులైన వాళ్ళు పింఛన్లకి మమ్మల్ని రోజు అడుగుతూ ఉంటారు, సార్ మాకు పింఛన్ ఎప్పుడు ఇస్తారండి. ఇప్పుడు ఎమర్జెన్సీ పింఛన్లు వదలాలా, పోతే వికలాంగ పింఛన్లు వదలాలా, ఈ 2 పింఛన్లు వదలాలా. కాలనీ ఇస్తుంది, కాలనీ ఇచ్చే ముందు ఆ ఇంటి వాడికి స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మా పల్లెల్లో. ఇప్పుడు బయట నుంచి వచ్చి అది చేరుకున్న వాళ్ళు కానీ, మేము 5 మంది అన్నదమ్ములు, మా నాయన ఇచ్చిన ఇల్లు ఒక్కటే అయితే దాంట్లో 5 మంది ఉండలేక ఒక ఇల్లు అవతలికి పోవాలన్నా మాకు స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఆ స్థలాలు అంటూ ఎక్కడొక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కాడ ఒక ఇబ్బంది పడిన వాళ్ళకి స్థలాలు ఇస్తూ వాళ్ళ కాలనీ కానీ ఇస్తే అంటే మా ఊరే కాదు సార్, ఎక్కడైనా ఇలాంటి ఈ 2 మంచిగా తొందరగా వాళ్ళు వదిలిపెట్టి మాకు చేయగలిగితే ఇంకా మన గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది, మంచిగా ఇంకా పబ్లిక్ లో మంచి ఇది ఉంటుంది సార్. సార్ ఇప్పుడు మరి ఇదే పాలన ఇదే విధంగా కొనసాగితే మళ్ళీ అధికారంలోకి రాగలరా? బ్రహ్మాండంగా సార్. మేమైతే ఇంకా ఎక్కడ మాట్లాడేది లేదు, ఎవరితో మాట్లాడిచ్చేది లేదు. మరి ప్రజలు ఎలా ఉంది స్పందన? ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి పాలన గురించి? సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఎంత తిన్నా సరే వాళ్ళు మన టీడీపీ వాళ్ళని తిరుగుతూనే ఉంటారు. అట్లే టీడీపీ వాళ్ళు కూడా ముందు అలాగే తిట్టుంటారు. చెప్పలేము.